ఆటో యూనియన్ బోర్డును ఆవిష్కరించిన యూనియన్ నాయకులు ఉచిత బస్సు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు స్థానిక రావిచెట్టు సెంటర్లో మహాత్మా గాంధీ ఆటో యూనియన్ బోర్డు గురువారం యూనియన్ పెద్దలు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో 60 మంది కార్మికులతో యూనియన్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిందని, 3 సంవత్సరాలకు ఒకసారి కమిటీ కార్యవర్గం మారుతూ ఉంటుందని, మొన్ననే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగిందన్నారు. నూతన కార్యవర్గ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించి ఈరోజు బోర్డు ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. గ్రామంలో ఉన్న ఆటో కార్మికులంతా కుల మత తారతమ్య భేదం లేకుండా కార్మికులంతా ఐక్యతతో మెలుగుతూ బాధ్యతాయుతంగా నడుచుకుంటున్నామని పేర్కొన్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం వల్ల ఆటో కార్మికులంతా జీవనోపాధిని కోల్పోయామన్నారు. వ్యాపారాలు లేక, కిస్తీలు కట్టలేక, కనీసం కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, పెద్దలు, కార్మిక సోదరులు పాల్గొన్నారు. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.